దేవుని 100 స్తుతులు స్తుతించడం ద్వారా మనము దీవెన ఆశీర్వాదాలు పొందగలము అని ఈ విషయంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను. మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాటిని బట్టి మనము ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు నిశ్చయంగా వాటి విషయములో రెట్టింపు ఆశీర్వాదాలను మనకిస్తారు. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో అప్పుడు అనుభవపూర్వకంగా మనం గ్రహించగలము అనే సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాక దావీదు దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు అతనిని గొర్రెలు కాచుకునే స్థితి నుండి రాజుగా హెచ్చించాడు. అతన్ని రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు కాబట్టి దేవుడు అతని రాజుగా నుండి చక్రవర్తిగా అతని స్థాయిని లేవనెత్తారు. మనం కూడా ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో మనం దీవెన ఆశీర్వాదాలను పొందగలము అని ఈ స్తుతులను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. తండ్రి అయిన దేవుని నామాన్ని బట్టి మరి దేవుని నిత్యము స్తుతించాలి అని, దేవుని ఆశీర్వాదాలను పొందాలి అని కోరుకుంటూ ఉన్నాను. శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నిరాకారమునకు ఆకారమును కలుగచేసిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత సూర్యుని, చంద్రుని, నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. మీ పోలిక చొప్పున నేల మట్టితో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేల మట్టితో నరులను నిర్మించిన దేవా మీకు స్తోత్రములు. రాజాది రాజా, ప్రభువులకు ప్రభువా, దేవాది దేవా మీకు స్తోత్రములు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా మీకు స్తోత్రములు. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపగల నామము గల దేవా మీకు స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్తుతి నొందదగిన నామం గల దేవా మీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైన దేవా మీకు స్తోత్రములు. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రములు. సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వం గల దేవా మీకు స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగునని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న దేవా మీకు స్తోత్రములు. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు. మారనివాడా, మాట తప్పనివాడా, మార్పు లేనివాడా మీకు స్తోత్రములు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచుదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో
నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధం చేసేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేల మట్టితో నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉండునని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు. తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించి వారిని ఆదుకునివాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల మొరను ఆలకించి వారిని ఐగుప్తు దేశం బానిసత్వము నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీయులను పోషించిన దేవా మీకు స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలీయుల దప్పికి తీర్చిన దేవా మీకు స్తోత్రములు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలీయులను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల స్తుతుల ద్వారా ఎరికో కోట గోడలు కూల్చివేసిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల కనాను యాత్రలో 40 సంవత్సరములు వారి బట్టలు పాతగిల్లిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు. నోవహును తన కుటుంబాన్ని జలప్రలయం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. గొర్రెలు కాచుకునే దావీదును లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములు. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపిన దేవా మీకు స్తోత్రములు. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా మీకు స్తోత్రములు. ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవా మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లు మూసి అతనిని రక్షించిన దేవా మీకు స్తోత్రములు. షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండము నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. ఎలుగుబంటిని సింహాన్ని చంపటానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రములు. ఆనోకు ఏలియాలను మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవా మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. అన్యురాలు విధవరాలు అయిన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా మీకు స్తోత్రములు. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలమిచ్చిన దేవా మీకు స్తోత్రములు. దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడయుండుటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. నశించిన దానిని వెతికి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. లోక పాపలను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. కానాను విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. దయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు.
కుంటివారికి నడకనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మూగవారికి మాట ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. గుడ్డివారికి చూపునిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుష్ఠరోగులను బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రం సెలవిచ్చి బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 18 ఏండ్ల నుండి నడుము వంగిన స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 38 ఏండ్ల నుండి కోనేటి వద్ద పడియున్న రోగిని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన లాజర్ను 4 రోజుల తరువాత సమాధి నుండి లేపిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా దోషములను బట్టి నలుగగొట్టబడిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగు చేయుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. మీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా మీకు స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చటానికి మా కోసం దరిద్రుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మలను ఆశీర్వదించటానికి మా కోసము శిలువలో శాపగ్రస్తుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తము శిలువ శిక్షను అనుభవించి మా కోసం శిలువలో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాకు దీర్ఘాయువు ఇవ్వటానికి మా కోసం అర్ధాయువులో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరచి మృత్యుంజయునిగా 3వ దినాన తిరిగి లేచిన యేసయ్యా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా ప్రతి పాపము నుండి మమ్ములను పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మాకు విమోచన కలుగు చేసిన దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేయుచున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మమ్మలను ఉచితంగా నీతిమంతులుగా తీర్చిన దేవా మీకు స్తోత్రములు. అపవాది శక్తులపై మాకు జయమిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. అపవాది తలను శిలువలో చెరుతొక్కిన యేసయ్యా మీకు స్తోత్రములు. సాతానును మా కాళ్ళ కింద శీఘ్రముగా చితుక తొక్కిస్తానన్న యేసయ్యా మీకు స్తోత్రములు. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీ శిలువ మరణము చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సాహమును ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింప చేయుచున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. సంభవింపబోవు సంగతులను మాకు తెలియచేయుచున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షమున విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రములు. మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకములో మా కోసం నివాసములను ఏర్పడుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ముత్యపు గుమ్మములు కలిగి బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకెళ్ళబోచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకానికి మమ్మలను తీసుకుని వెళ్ళుటకు త్వరలో రాబోచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. కాబట్టి మనము కూడా మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడిచ్చే రెట్టింపు ఆశీర్వాదాలను పొందుదుముగాక. ఆమేన్.